రాష్ట్ర ప్రభుత్వం 10వ తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలు గురువారం విడుదల చేసింది. ఈ ఫలితాలలో నంద్యాల జిల్లా 84.73% ఉత్తీర్ణత సాధించింది. రాష్ట్ర స్థాయిలో 19వ స్థానంలో జిల్లా నిలిచింది. రాష్ట్ర ప్రభుత్వం 10వ తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలను గురువారం విడుదల చేసింది. ప్రతి ఏడాది వలె ఈ ఏడాది కూడా బాలుర కన్నా బాలికలే అత్యధిక ఫలితాలతో ఉత్తీర్ణత శాతం అధికంగా సాధించారు. మార్చి 16 నుంచి ఏప్రిల్ 2 వరకు 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా జరిగాయి. 130 కేంద్రాలలో 23,929 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. బాలుర విభాగంలో 12,754 మంది పరీక్షలు రాయగా 10,481 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. బాలికల విభాగంలో 11,175 మంది విద్యార్థినులకు గాను 10,303 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. బాలుర విభాగంలో 82%, బాలికల విభాగంలో 87% ఫలితాలు సాధించారు. బాలుర కన్నా బాలికలు ఉత్తీర్ణత శాతంలో పైచేయి సాధించారు. జిల్లాలో 16 ప్రభుత్వ పాఠశాలల్లో 100% ఉత్తీర్ణత సాధించాయి. ప్రభుత్వ పాఠశాలల విభాగంలో పాణ్యం మండలం నెరవాడలోని మహాత్మా జ్యోతిరావు పూలే వెనుకబడిన తరగతుల సంక్షేమ బాలికల విద్యాలయంలో సాయిశ్రీ 600 మార్కులకు గాను 596 మార్కులు సాధించి జిల్లా టాపర్ గా నిలిచింది. అదే పాఠశాలలో రీతా సాహితీ 593 మార్కులు సాధించి సత్తా చాటారు. 10వ తరగతి పరీక్షా ఫలితాలలో జిల్లా వ్యాప్తంగా సబ్జెక్టుల వారీగా ఉత్తీర్ణత శాతం చూసుకుంటే ఫస్ట్ లాంగ్వేజ్ లో 92%, సెకండ్ లాంగ్వేజ్ లో 98%, థర్డ్ లాంగ్వేజ్ లో 97%, గణితంలో 91%, సైన్స్ లో 89%, సోషల్లో 95% ఉత్తీర్ణత సాధించారు. జిల్లాలోని 29 మండలాల్లో పగిడ్యాల మండలం 96.72% అధిక ఉత్తీర్ణతతో మొదటి స్థానంలో నిలవగా బేతంచెర్ల మండలం 72.95%తో చివరి స్థానంలో నిలిచింది. జిల్లాలోని అన్ని యాజమాన్య పాఠశాలల వారీగా ఉత్తీర్ణత శాతాన్ని పరిశీలిస్తే ఎయిడెడ్ 70.53%, బీసీ వెల్ఫేర్ 98.52%, ప్రభుత్వ పాఠశాలలు 62.33%, ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలలో 77.3%, కేజీబీవీలు 90.17%, మున్సిపల్ పాఠశాలలు 62.3%, ఏపీ మోడల్ స్కూల్స్ 90.14%, ప్రైవేట్ పాఠశాలలు 95.96%, సోషల్ వెల్ఫేర్ పాఠశాలలు 94.16%, ప్రైవేట్ పాఠశాలలు 78.88%, జిల్లా పరిషత్ పాఠశాలలు 76.17% ఉత్తీర్ణత సాధించాయి. 10వ తరగతి ఫెయిల్ అయిన విద్యార్థులకు ఉత్తీర్ణత కోసం అన్ని పాఠశాలల్లో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తామని జిల్లా విద్యాశాఖ అధికారి జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. ఫెయిల్ అయిన విద్యార్థులు పరీక్ష రాయటానికి మే 1వ తేదీ నుంచి 10వ తేదీ వరకు పరీక్ష ఫీజు చెల్లించేందుకు గడువు ఇచ్చినట్లు తెలిపారు. మే 11వ తేదీ నుంచి 24వ తేదీ వరకు అపరాధ రుసుం 50 రూపాయలతో పరీక్ష ఫీజును చెల్లించవచ్చని, అదేవిధంగా మే 25వ తేదీ నుంచి జూన్ 4వ తేదీ వరకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సంవత్సరం మెరుగైన ఫలితాలు వచ్చాయని మనము భావించాల్సి ఉంటుంది. ఈ సంవత్సరము 84.73%తో మన విద్యార్థులు పాస్ కావడం జరిగింది. ఇందులో 24,527 మంది పరీక్ష రాయగా 20,784 మంది పిల్లలు పాస్ కావడం జరిగింది. ఇది 84.73%. ఇందులో బాలికలు 87.51%, బాలురు 82.18% పాస్ అయ్యారు. సో ఫెయిల్ అయిన విద్యార్థులు మళ్ళీ సప్లిమెంటరీ ఎగ్జామ్ 25/5/26 నుంచి 4/6/26 వరకు ఉంటుంది. వీళ్ళు రేపటి నుంచి ఫీజు పే చేయొచ్చు. వీళ్ళు 3 సబ్జెక్టులు అంతకన్నా ఎక్కువ ఫెయిల్ అయిన విద్యార్థులు 110 రూపాయలు, 3 సబ్జెక్టు అంతకన్నా తక్కువ ఫెయిల్ అయిన విద్యార్థులు 110 రూపాయలు, 3 సబ్జెక్ట్స్ కన్నా ఎక్కువ ఫెయిల్ అయిన విద్యార్థులు 125 రూపాయలు పే చేయాల్సి ఉంటుంది. వీళ్ళు 1వ తేదీ అంటే రేపటి నుంచి 9వ తేదీ వరకు ఫీజు పే చేయొచ్చు. అయితే 10వ తేదీ నుంచి 24వ తేదీ వరకు కూడా 50 రూపాయలు లేట్ ఫీతో పే చేయొచ్చు. ఎగ్జామ్స్ 25/5/26 నుంచి 4/6/26 వరకు ఉంటాయి. హలో అండి, నేను మీకు రాక్షిత. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు నంద్యాల కమ్యూనికేషన్స్.